అనుదిన వాక్య ధ్యానం లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 32వ వచనం వరకు. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చయిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను, కానీ ఎవడునూ వానికి ఏమీయూ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడును అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టండి, వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనమందరము తిని సంతోషపడదాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించనెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నాను, నీ ఆజ్ఞను నేను ఎన్నడూనూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడూనూ ఒక్క మేకపిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పెను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను. ఈ ఉపమానానికి తప్పిపోయిన కుమారుడని పేరు పెట్టడం కంటే
ప్రేమగల తండ్రి అంటే బాగుంటుందేమో. ఈ ఉపమానంలో చాలా ఎమోషన్స్ దాగి ఉన్నాయి. మొదటిగా దుఃఖము వేదన నుండి సంతోషం కనపడుతుంది, ధనము నుండి పేదరికం కనపడుతుంది, సంతోషము సుఖము నుండి బాధ కనబడుతుంది, ధర్మశాస్త్రములో నుండి కృప మనకు కనిపిస్తుంది. యేసు ప్రభు మంచి బోధకుడు. ఉపమానము లేకుండా ఆయన ఏమీ బోధించలేదు. ఉపమానం అనేది అసలైన ఆధ్యాత్మిక విషయాలను సత్యాలను విశదీకరించేది. ఈ చిన్న కొడుకు నా ఆస్తి నాకు ఇచ్చేయి అన్నాడు. పూర్వం అలా జరిగేది కాదు. తండ్రి చనిపోయిన తర్వాతే ఆస్తి దక్కేది. ఇచ్చేయి అంటున్నాడంటే నీవు నాకు చనిపోయినట్టే లెక్క, నాది నాకు ఇచ్చేయి, ఇదే కదా అతని భావం. కానీ తండ్రి స్పందించిన తీరు అద్భుతం. ఇచ్చివేశాడు ప్రేమగలవాడు గనుక. తండ్రిని విడిచి దూరంగా వెళ్ళాడు. ఈ రోజుల్లో దేవునికి కూడా దూరమయ్యేవారు ఎందరో ఉన్నారు. ప్రార్థనకు దూరమయ్యేవారు, భక్తికి దూరమయ్యేవారు, మందిరానికి దూరమయ్యేవారు, దేవుని ఆజ్ఞలకు మాటలకు దూరంగా వెళ్ళి ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఫలితం ఏంటి? అంతా పాడు చేసుకున్నాడు. కరువు వచ్చింది, పందులు మేపడానికి కుదిరాడు. ఇది యూదులకు అసహ్యం, ఎంతో అవమానం. ఎంత దీనస్థితి అంటే తన తండ్రి ఇంటిలోని పని వాళ్ళ కంటే హీనమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అయితే అతనికి బుద్ధి వచ్చింది. తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. 3 విషయాలు చెప్పాలి అని అనుకున్నాడు. మొదటి విషయం, తండ్రి, నేను పరలోకమునకు నీకు విరోధంగా పాపం చేశాను. రెండో విషయం, నీ కుమారుడను అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. మూడో విషయం, నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకో, ఆహారం పెట్టు, కనికరము చూపించు. బయలుదేరాడు. తండ్రి దూరముగా ఉండగానే చిన్న కొడుకును చూశాడు, గుర్తుపట్టాడు, పరుగెత్తాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఈ చిన్న కుమారుడు చెప్దామనుకున్నటువంటి 3 విషయాలు తండ్రితో చెప్తున్నాడు. తండ్రి, నేను పరలోకమునకు నీకు విరోధంగా పాపం చేశాను. మొదటి విషయం చెప్పాడు. రెండో విషయం, నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను అని కూడా చెప్పాడు. కానీ 3వ విషయము తండ్రి ఆ చిన్న కొడుకును చెప్పనివ్వలేదు. ఏంటా 3వ విషయం? నీ కూలివానిగా అయినా పెట్టుకో. 3వ విషయము చిన్న కొడుకు నోట నుండి చెప్పకుండానే, రానివ్వకుండానే తండ్రి అంటున్నాడు, తన కూలివారిని పిలిచి, తన పనివారిని పిలిచి, వస్త్రము తొడగండి, ప్రశస్తమైన వస్త్రం, ఉంగరం పెట్టండి, చెప్పులు తొడగండి, క్రొవ్విన పశువును వధించి విందు చేయండి అని సంతోషపడ్డాడు తండ్రి. ఈ సంతోష సమయంలో పెద్ద కుమారుడు పొలంలోంచి రావడం, జరుగుతుంది ఏంటి అని చెప్పి ఒక దాసుని అడగడము. ఆ దాసుడు, చిన్న కుమారుడు వచ్చాడు, నీ తమ్ముడు వచ్చాడు, తండ్రి ఆనందంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, విందు చేస్తున్నాడని చెప్పడం జరిగింది. అయితే ఆ పెద్ద కుమారునికి కోపం వచ్చింది. కోపం వచ్చి బయటే నిలబడిపోయాడు, లోపలికి వెళ్ళలేదు. తండ్రి బయటికి వచ్చి బ్రతిమలాడి 3 విషయాలు ఆ పెద్ద కుమారుడికి చెప్పాడు. మొదటి విషయం, నీవెల్లప్పుడూ నాతోనే ఉన్నావు. అంటే కుమారుడా, నువ్వు తప్పిపోలేదు, నువ్వు నా దగ్గరే ఉన్నావు, ఇంతకాలం సురక్షితంగా ఉన్నావు. రెండో విషయం, నావన్నీ నీవే కదా, వాడిది ఇంకేమీ లేదు, వాడి ఆస్తి ఏమీ లేదు, అంతా నీదే కదా, మిగిలిందంతా. మూడో విషయం, మనమంతా సంతోషపడడం మంచిదే కదా, వాడు నా కుమారుడు, వాడు నీకు తమ్ముడు అని చెప్పాడు యేసు ప్రభు. చిన్న కుమారుని యొక్క కథకు అద్భుతమైనటువంటి ముగింపును యేసు ప్రభు ఈ ఉపమానంలో చెప్పారు. కానీ పెద్ద కుమారుడు ఏం చేశాడా అన్న సంగతి ఆయన చెప్పలేదు, విడిచిపెట్టారు. ఈ ఉపమానములో తండ్రి యేసు ప్రభు అయితే, పెద్ద కుమారుడు యోధా జనాంగమైతే, చిన్న కుమారుడు అన్య జనాంగమైనటువంటి మనమే. ఈ కథకు ముగింపు యూదులైన వారు, అంటే పెద్ద కుమారుడైనటువంటి యోధా జాతి
ఈ కథకు ముగింపు వారే పలికారు. తండ్రిని చంపివేశారు, సిలువకు అప్పగించారు. యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పడానికి గల కారణం ఏంటంటే 15వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాము. ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని సనుగుకున్నారు. అందుకే వారికి ఉపమానం చెప్పాడాయన. చిన్న కుమారుడు లాంటి అన్య జనాంగము తమ పాపాలు తెలుసుకుని పశ్చాత్తాపపడి మీకంటే ముందుగా పరలోక రాజ్యం చేరతారని, అయితే పెద్ద కుమారుడుగా ఉన్న మీరు నాతోనే ఉన్నా, నావన్నీ మీవైనా మీరు నాతో కలిసి సంతోషించడం మానివేసి మీరు నా మీద కోపం పెంచుకుని నన్నే చంపుతారు అన్న విషయాన్ని ఈ కథకు ముగింపు చెప్పకుండా వారికే వదిలేశాడు ప్రభు. వారు చేసిన పని కూడా అదే. ఈ ఉపమానంలోని సారాంశం ఏంటంటే, బుద్ధి వచ్చింది చిన్న కుమారుడికి. మనము మన దృష్టిలో మన స్థితిని చూసుకోకుండా మోకాళ్ళ మీద ఉండి దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు, ఆయన గనక చూస్తే నేను ఎలా ఉన్నాను, నా పరిస్థితి ఏంటని చెప్పి నువ్వు ఆలోచన చేసుకుంటే నీకు బుద్ధి వస్తుంది. తండ్రి దగ్గరికి వెళ్తావు, తండ్రి ప్రేమను పొందుకుంటావు. అట్టి కృప దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్. మరణాత.